33వ వచనంలో గ్రామమంతా వస్తుంది, మేరీ వస్తుంది, మార్తా వస్తుంది. వారంతా తీవ్రంగా దుఃఖిస్తూ ఉంటారు. అదంతా చూసి ఆయన ఆత్మలో మూలిగాడు అని బైబిల్ చెబుతుంది. వేగంగా వస్తున్నటువంటి కారు గుద్ది గాలిలో లేచి కింద పడి చనిపోయాడు. ఊహించని సంఘటన. ఒకడే కుమారుడు, ఒకతే కుమార్తె ఆ తల్లిదండ్రులకు. అక్కడ మీకు తెలుస్తుంది, దావీదు ఇలా అంటాడు, నా కుమారుడు వెళ్ళాడు, నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళి అతన్ని చూస్తాను అని. ఇది నిక్కచ్చమైనటువంటి ఒక నిరీక్షణను మనకు కలిగిస్తుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, దేవుడు సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాదు అని. మంతులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అవును, నిజంగా నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే అక్కడ దుఃఖము లేదు, వేదన లేదు, బాధ లేదు. నేనన్నాను, దేవా వద్దు, ఎందుకంటే ఆమె నన్ను ఎంతో ప్రేమిస్తుంది. తన డైరీలో ఈ విధంగా రాసుకుంది, ఈ లోకంలో మా నాన్నగారి ముద్దుల కంటే సంతోషాన్ని ఇచ్చేవి ఏమీ లేవు అని. పరలోకపు నిరీక్షణ అనేది ఈ భూమి మీదనే అంతం కాదు, ఇంకా ఉంది అని. మన జీవితంలోని ఎక్కువ భాగము మనం పరలోకంలోనే గడుపుతాము అంటున్నారు. ఈ నిరీక్షణ యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది అని మీరు అంటున్నారు. అవును. అంకుల్, మీరు నాతో చెప్పి ఉన్నట్టు అక్కడికి వెళ్ళినటువంటి వారికి పరలోకం ఒక విశ్రాంతి స్థానమని, దేవుడు తిరిగి లేపేంత వరకు అంటే ప్రభుదినము వరకు వీరంతా ఈ విశ్రాంతి ప్రదేశంలోనే ఉంటారా? అంటే దేవుని యొక్క తీర్పు దినం వరకు అక్కడే ఉంటారా? మీరు దీనిని పరలోకమే అంటారా, లేదా విశ్రాంతి పొందే మరొక స్థలమని దీన్ని పిలవచ్చా? లేదు, కేవలం పరలోకం మాత్రమే. పరలోకము లేదా నరకము, ఇవి తప్ప వేరే ప్రదేశాలు లేవు. శాంతి అంటే నేను చెప్పినట్టు ఆత్మకు శాంతి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు, నా శాంతిని మీకు ఇస్తాను అని. మీరు ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం చూడండి, మీరు ఏదో ఒక ప్రార్థనా కూటమిలో ఉంటారు, మీరు చర్చిలో ఉంటారు, మిమ్మల్ని మీరే మర్చిపోతుంటారు. మీరు ఎక్కడున్నారో కూడా మీకు అర్థం కాదు. 2 గంటలు ఏ విధంగా గడిచిపోయా కూడా అర్థం కాదు. ప్రత్యేకంగా ఉజ్జీవ కూడికలలో, ముఖ్యంగా పాటలు పాడుతున్నప్పుడు అనేక రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. వారు అనేక రకాల పాటలు పాడుతూ ఉంటారు, సంగీత పరికరాలు. మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతుంటారు. ఈ యొక్క 3 గంటలు 3 నిమిషాలుగా అయిపోయాయి అని అనిపిస్తుంది. పరలోకంలో కూడా ఇలాగే ఉంటుంది. మీ యొక్క ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మతోటి అనుసంధానమైపోయి ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ఆయన తన యొక్క శాంతినే అందరికీ ఇస్తారు, మీ ఆత్మలకు ఇస్తారు. నిద్రించడం అంటే నిష్క్రియాత్మకంగా ఉండడం. దానియేలు ఎప్పుడు బబులోను సామ్రాజ్యం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. దీన్ని ఒక రిటైర్మెంట్గా చెప్పవచ్చా? అవును, చెప్పవచ్చు. బబులోనులో తాను నివసించినటువంటి పెద్ద భవనాన్ని, రాజభవనాన్ని నేను చూశాను. అంటే ఇది ఇరాక్లో ఉంది. దానియేలు నివసించిన రాజభవనాన్ని వారు తిరిగి నిర్మించారు. ఆయన ఒక గొప్ప దైవ ప్రవక్త. దేనికోసమైనా సరే రాజులు ఆయన మీద ఆధారపడేవారు. ప్రభు ఆయనతో, దానియేలు, నీవు వచ్చి విశ్రాంతిని పొందు. ప్రతిరోజు నీవు 3 మార్లు ప్రార్థన చేసేటటువంటి వాడవు. రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యలను, ఈ వారైనటువంటి యూదుల యొక్క సమస్యలను నా యొద్దకు తీసుకువచ్చేవాడివి. ఇక నీవు విశ్రాంతి నొందుము. విశ్రాంతి అంటే అదే. అంకుల్, ఇప్పుడు మనం పరలోకం గురించి ఇలా కూడా ఆలోచిస్తాము. మనం భూమి మీద ఉన్నంత కాలం మంచి గృహాల కొరకు ఆలోచిస్తాం. పెద్ద గృహాలు మరియు ఇతర అంశాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. బైబిల్లో కూడా దీని గురించి ప్రస్తావించబడి ఉన్నది ఒక చోట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళి మీ కొరకు గృహాలు నిర్మిస్తానని, యోహాను 14:2-3లో. మీరు ఎటువంటి నిర్మాణాలను పరలోకంలో చూసారా? దీనికి 2 వివరణలు ఉన్నాయి. మీరు చదివినట్లయితే కీర్తనలు 84:11, ఆయన ఏ మేలును దాచుకొనువాడు కాదు, ఎవరైతే యథార్థంగా ఆయన ఎదుట నడుస్తారో వారికి. కీర్తనలు 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కొన్ని సమయాలలో మన కోరికలు పూర్తిగా నెరవేరకుండానే అవి తీసుకొనబడతాయి ఈ లోకంలో నుండి.
మరియు దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో ఆశ్చర్యకరుడు. పరలోకంలో మన యొక్క ప్రతి కోరికను ఆయన నెరవేరుస్తారు. శరీర కోరికలు కాదు, ఆయన ఖచ్చితంగా మీకేవైతే అవసరమో దానిని ఆయన పరలోకంలో నెరవేరుస్తారు. అక్కడ పొందుకుంటాం. ఒకసారి ప్రభువు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళినప్పుడు పర్వతాలు ఏ విధంగా ఉన్నాయి, పరలోకపు మొదటి దశలో నేను చూశాను అందమైనటువంటి ఇల్లు బంగారం చేత నిర్మితమై ఉన్నాయి. ఆయన అన్నారు, నువ్వురా ఇల్లును చూస్తావా అని. నేను ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను మరియు నేను చూశాను ఒక మనుషుని యొక్క ఆత్మను. అతను ఆ యొక్క కట్టడాన్ని చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ వ్యక్తి కడు పేదరికంలో మరణించాడు. ఎంతో యథార్థమైన వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. కానీ అతను పేదరికంలోనే కనుమూశాడు. అతనికి గొప్ప ఆశ ఉండేది, తను ఒక మంచి గృహాన్ని కలిగి ఉండాలని. ఇలాంటి తాటాకు ఇల్లులు కాదు, మంచి కాంక్రీట్తో కట్టిన గృహం కావాలి అనుకునేవాడు. అతన్ని నేను సంతోషపరచడానికి నేను ఒక ప్రణాళిక చేపట్టాను. అతను ఇక్కడికి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా నేను ఈ ఇంటి దగ్గరికి తీసుకువచ్చాను. అతనితోటి కలిసి నేను ఉండేటటువంటి భావన కలిగేలా. కాబట్టి అతను నన్ను చూసినప్పుడల్లా అతను మైమరిచిపోతూ ఉండేవాడు, అన్నీ మర్చిపోతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ గృహాన్ని అతను చూశాడో, ఓ నాకు ఒక గృహం ఉన్నది అని తను ఎంతో సంతోషపడేవాడు. ఇది ఒకవైపు. మరొక వైపు నేను మూడవ ఆకాశం గురించి చెప్పాను. మరియు అక్కడ వాటి మధ్యలో వర్ణింపజాలని కాంతి మధ్యలో, వర్ణింపలేని తేజస్సులో నేను చూశాను కట్టబడిన గొప్ప రాజభవనాలను. రమణీయమైన కాంతిని బయటకు వెలుబుచ్చుతూ ఉన్నాయి. మెరిసే బంగారం నేను చూడాలనుకున్నాను, బంగారపు మెరుపు. తర్వాత నేను అడిగాను, తండ్రి ఇదంతా ఏమిటి అని. అప్పుడు ఆయన అన్నారు, నేను చెప్పలేదా నేను వెళ్ళి మీ కొరకు స్థలాలను సిద్ధపరుస్తానని. ఎవరైతే నా కొరకు ఈ లోకంలో నాతో దగ్గరగా నడిచారో వారి కొరకు ఇవి నిర్మించబడ్డాయి. వారు దాటుకుంటూ వచ్చారు తీవ్రమైన సమస్యలను, మరియు నేను వారి కొరకు ప్రత్యేకంగా ఈ గృహాలను నిర్మించాను. ఎవరైతే వినయము కలిగి దేవుని ఎదుట భయభక్తులు కలిగి వణుకుతూ ఉంటారో వారి కొరకు కూడా. తరువాత ఆయన నా కొరకు నిర్మించబడిన గృహాన్ని చూపించారు. ఓ, ఇది అసలు ఊహించలేనిది. భూలోకంలో నేనైతే ఏదైతే ఆలోచించానో, ఏదైతే కోరుకున్నానో అదే విధంగా నా గృహం ఇలా ఉండాలి అని నేను ఆలోచించుకున్నాను. అదే విధంగా అక్కడ ఉన్నది. ఈ లోకంలో ఏ విధంగా అయితే నేను అనుకున్నానో అదే విధంగా దాన్ని నిర్మించబడి ఉన్నది. అది మీరు ఏమాత్రము అనుకోలేరు. ఆయన ఎంతో జాగ్రత్త వహిస్తారు. మన ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కిస్తారు. మనం సేవించిన రీతిన దావీదు ప్రార్థిస్తాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇది నిజం. ఒక సేవకుడిగా చెప్తూ ఉన్నాను. బైబిల్ చెప్తూ ఉంది, నీవు ఒక సజీవ యాగము అని. కాబట్టి సజీవ యాగముగా నీవు ఆయన ఎదుట సమర్పించబడినట్లయితే, తీవ్రమైన వేదనకు గురవుతూ వెళ్తే ఆయన ఎంతో జాగ్రత్త వహించి ప్రతి ఒక్కదాన్ని ఆయన రాసుకుంటాడు. వేదన యొక్క ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆయన, ఎలాంటి వేదననైనా సరే ఆయన రాసుకుంటారు. ఆయన మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తారు. ఈ లోకం ఇవ్వలేని సంతోషాన్ని ఇస్తారు. నీ బుడ్డిలో నా కన్నీళ్లు ఉంచుము, అవి నీ లెక్కలో రాయబడి ఉండలేదా? నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు. నీ కొరకు నేను ఎంత సంచారం చేశాను ఈ లోకంలో. యోబు చెప్తాడు, యోబు 31:4, నా అడుగుజాడలను లెక్కించును కదా. ఏ విధంగా నేను తిరిగాను, దుఃఖంలో ఏ విధంగా మొర్రపెట్టాను, ఏ విధంగా నేను వేదన నుంచి బయటపడ్డాను. ఇది చదవకముందు నాకు ఇది తెలియదు. నేను ఒకసారి ఎంతో అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడు నేను పరలోకానికి కొనిపోబడ్డాను. నేను పరలోకంలో ఎంటర్ అవ్వలేదు. పరలోకపు ద్వారంలోనికి ప్రవేశించేటటువంటి ద్వారము వద్ద
దీనిని పరలోక ద్వారము అంటారు. పరలోక ద్వారాలు ఉంటాయి. అక్కడ నేను ఒక దేవదూతను చూశాను. అక్కడ కూర్చొని ఏదో రాయడం ఒక పుస్తకంలో. ఆయన పక్కన నిలబడినప్పుడు ఎన్నో రాయబడినటువంటివి కనబడ్డాయి. కాబట్టి నేను ఏమి రాస్తున్నారు అని పక్కకు నిలబడి చూశాను. అక్కడ ఒక వ్యక్తి పేరు రాయబడి ఉండడం, ఎక్కడ అతడు పుడతాడు, ఎక్కడ అతడు జీవిస్తాడు, ఏమవుతాడు, ఏ వయసులో అతను చనిపోతాడు, మరియు అతను ఈ లోకంలో చేసినటువంటి ప్రతి ఒక్క క్రియలు, ప్రతి ఒక్క పనులన్నింటినీ రాసి పొందుపరుస్తారు. మరియు అకస్మాత్తుగా దేవదూత నా వైపు చూడడం జరిగింది. అతను నిలబడి నీకేమి కావాలి అని అడిగారు. నేను ఆయనతో అన్నాను, అయ్యా, నేనెంతో వేదనలో ఉన్నాను. ఈ వ్యాధిని నేను భరించజాలకున్నాను. దయచేసి ఆ రిజిస్టర్ని చూడండి మరియు చెప్పండి నేను ఎప్పుడు చనిపోతాను అని, మరియు నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తాను. ఈ వ్యాధిని సహించడం నా వల్ల కాజాలటం లేదు. మరియు నేను ఎంతో దీనంగా ఆయన వైపు చూస్తూ ఉన్నాను. అతడు నా పైన జాలి పడుతూ నీ యొక్క సమయము ఇంకా రాలేదు అన్నారు. ఇంకా నీ యొక్క సమయము రాలేదు. నీవు వెళ్ళి అనేక మంది గుండె చెదిరిన వారిని బాగు చేయాల్సి ఉంది. నీవు వెళ్ళి శారీరక స్వస్థత అనేక మందికి చేకూర్చాలి, బాధలో ఉన్నవారికి. తర్వాతే నీవు రావాలి. అప్పటి వరకు నీ సమయం ఇంకా రాలేదు. ఓ, అది ఎంతో విచిత్రము. నేను తిరిగి వచ్చాను, స్వస్థత పొందుకున్నాను. మరియు మరొకసారి నేను వ్యాధితోటి వెళ్ళాను. రక్తపు వాంతులు చేసుకున్నాను. అప్పుడు నేను బ్రతుకుతాననుకోలేదు. 1 వారం మాత్రమే గడువు నేను చనిపోవడానికి. ఒకరోజు నా భార్యకు ఇలా చెప్పాను, నేను యథార్థంగానే బ్రతికాను. దేవుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. నా 2 పిల్లలను నన్ను క్షమించు, నేను కనుమూస్తాను. ఆమె ఏడ్చి ప్రక్కకు వెళ్ళిపోయింది. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు నాకు ఇది అనుమతించబడిందో ఆయన చెప్పారు. అందులో ఒక ముఖ్య కారణాన్ని ఆయన నాతో చెప్పారు. నా కుమారుడా, నీవు ఈ యొక్క వ్యాధి గుండా వెళ్ళకపోతే, నీవు ఈ వ్యాధితోటి మంచం మీద లేకపోతే, నీవు నా యొక్క ప్రజల యొక్క వేదనను అర్థం చేసుకోలేవు. ఈ ఒక కారణం చేతనే ఈ యొక్క వ్యాధి నీకు అనుమతించబడింది. కానీ ఇప్పుడు నేను స్వస్థపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి వేదన గుండా ఒక దైవ సేవకుడు వెళ్ళినట్లయితే ఇది అంత జాగ్రత్తగా ఆ యొక్క రికార్డులో రాయబడి ఉంటుంది. మరియు సరి అయిన సమయానికి మీరు వెళ్ళినట్లయితే ఆయన మిమ్మల్ని ఎంతో సంతోషపరచడానికి ప్రయత్నిస్తారు. ఏ ప్రదేశానికి వెళ్ళినా. అందుకనే ఆయన అద్భుతమైన కట్టడాలను, అద్భుతమైన నిర్మాణాలను, బంగారపు మెరుపుగలవి నేను మాత్రం మర్చిపోలేను అవన్నీ. కొద్ది రోజుల క్రితం నవంబర్ 2001లో నైజీరియాలోని ఒక పట్టణంలో ఒక పాస్టర్ గారు అతని యొక్క తండ్రికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళారు. మరియు ఆ మార్గంలో అతను ఒక యాక్సిడెంట్కి గురవడం వలన చనిపోయారు. 3 రోజులు అతని యొక్క శరీరం మార్చురీలో ఉంది. పూర్తిగా చనిపోయినటువంటి వ్యక్తి. అటు తర్వాత దేవుడు అతని భార్య యొక్క మొరను విని కరుణ చూపాడు. అతను తిరిగి పంపించబడ్డాడు. అతని భార్యకు సాహసోపేతమైన విశ్వాసం ఉండేది. ఆమె హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-35 వచనాలు చదివింది. స్త్రీలు తమ చనిపోయిన భర్తలను ఏ విధంగా బ్రతికించుకున్నారో అందులో చదివింది. ఆ ఒక్క వచనము ఆమె హృదయాన్ని ఎంతగానో తాకింది. అప్పుడు ఒక పెద్ద దైవ సేవకుడు వారి ప్రాంతంలో ప్రార్థనా కూటములు ఏర్పాటు చేశారు. అక్కడి చర్చిలో అక్కడి డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆమె వినయంతో ప్రణమిల్లి తన భర్త యొక్క మృతదేహాన్ని కావాలని అర్థించింది. డాక్టర్ ఒప్పుకున్నారు, పోలీసులు ఒప్పుకున్నారు, మరియు సెక్యూరిటీ ఒప్పుకున్నారు. ఈ పాస్టర్ యొక్క మృతదేహాన్ని, నైజీరియన్ పాస్టర్ యొక్క మృతదేహాన్ని తీసుకువచ్చి ఆ చర్చిలో ఉన్నటువంటి దైవ సేవకుడు బోధిస్తున్నటువంటి పుల్పిట్ దగ్గర క్రింద ఉంచారు. తరువాత దైవ సేవకుడు రోగుల కొరకు, బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా తన భార్య మాత్రం తన భర్త పునరుద్ధానుడవ్వాలని మొర్ర పెడుతూ ఉంది. ఎవరూ గమనించుకోలేదు, కానీ తన భర్త బ్రతికాడు.
అతను నేటికి బ్రతికే ఉన్నాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడా? నేటికి బ్రతికే ఉన్నాడు. అతడిని మీరు కలిశారా? లేదు, క్యాసెట్ టేప్ ద్వారా నేను టీవీ ప్రోగ్రాంలో చూశాను. మరియు ఈ వ్యక్తి ఇలా కూడా చెప్పాడు. అతను యాక్సిడెంట్లో చనిపోయేటప్పుడు తన భార్యతో ఇలా చేయమని సూచనలు ఇస్తూ ఉన్నాక 2 దేవదూతలు వచ్చి తనను పరలోకానికి తీసుకువెళ్ళారు మరియు అనేక విషయాంశాలను అతనికి చూపించారు. మరియు అతను అన్నాడు, దేవదూతలు అన్నాయి, ఇప్పుడు మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి అని. దానికంటే ముందు దేవుడు తన ప్రజల కోసం నిర్మించినటువంటి నిర్మాణాలను చూద్దాము అని చెప్పేసి అన్నాడు. అది నన్ను ఎంతగానో బలపరిచింది. దేవుడు నాకేది చూపించాడో అతనికి అదే చూపించాడు. కాబట్టి ఒకవైపు దేవుడి చేత నిర్మించబడిన నిర్మాణాలు ఉన్నాయి. ఎవరైతే దేవుని కొరకు పానార్పణముగా పోయబడి ఆయన కొరకు జీవించిన వారై ఉన్నారో వారి కొరకు నిర్మించబడి ఉన్నాయి. ఆయన తన ప్రజలను సంతోషపరచుటకు. అన్నింటిలో ఒక విషయం ఏమిటి అంటే, ఆయన అనేకుల కొరకు చిన్న చిన్న ఇళ్లను సిద్ధపరుస్తూ ఉన్నారు. వారు ఎక్కడి వారైనా కానివ్వండి, పరలోకానికి వారు వచ్చే సమయానికి అది చాలు వారికి. వారు యేసుక్రీస్తుని చూచి అంతా మరిచిపోతారు. కానీ ఆయన దయలో, ఆయన కృపలో, ఆయన కనికరములో ఈ ప్రజలు కని విని ఎరుగని వాటిని వీరు పొందుకొని ఎంతో సంతోషపడతారు. పరలోకంలో అందరికీ ఇల్లు అవసరం ఉండదా? లేదు, అంత అవసరం ఉండదు. ఆయన సన్మానించాలి అనుకునే వారి కొరకు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితము భారత ప్రధానమంత్రిని పాకిస్తాన్ ప్రధానమంత్రి కలిసి మాట్లాడడానికి ఇండియాకి వస్తున్నారు. దానికోసమై సిమ్లాలోని అందమైన ప్రదేశాన్ని ఏర్పరిచారు. ప్రధాని ఆయనే స్వయంగా అన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో అని చూడడానికి వెళ్ళారు. ఇదంతా ఇతర దేశ ప్రధానిని సంతోషపరచడానికి చేశారు. అలాగే ఇదే రీతిగా నేను నైజీరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియ పాస్టర్ గారు తెలిసిన వారు ఉండడం వలన వెళ్ళాను. అక్కడ నన్ను దేశాధ్యక్షులు ఉండే ప్రదేశంలో ఉంచారు.